నమస్తే అండి, నేను రజాక్. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డు అంశం ఏదైతే ఉందో అది రోజుకు ఒక మలుపు తిరుగుతూ ఉంది. నిన్నటి వరకు యానిమల్ ఫ్యాట్, తర్వాత గీ తయారీలో భాగంగా కెమికల్స్, పామలిన్, అలాగే కంప్లీట్గా పాలు లేకుండానే నెయ్యి తయారు చేశారు. ఇదంతా కూడా మనం చూస్తే ఇప్పుడు ఏంటంటే బాత్రూమ్ కబోర్డ్లు కడిగేటటువంటి టాయిలెట్ క్లీనర్ అయినటువంటి ల్యాబ్సా అనే కెమికల్ని కూడా నెయ్యిలో వాడారట. ఇది ఎందుకు వాడారో ఏమో తెలియదు, కానీ మొత్తానికైతే పేజ్ నెంబర్ 60లో సిట్ నివేదించినటువంటి రిపోర్ట్లో ఇవ్వడం జరిగిందనమాట. ల్యాబ్సా అనేది టోటలింగ్ 8,900 kgs అనేది వీళ్ళు బోలేబాబా ఆర్గానిక్ సంబంధించిన డైరీ మిల్క్ ఫామ్ ఏదైతే ఉందో దాంట్లో పెట్టుకొని తెచ్చుకొని కూర్చున్నారంట. అసలు ఇది ఎందుకు తెచ్చినారు, ఇది ఎందుకు కలిపినారు, దేనిలో భాగంగా కలిపినారు, దీనివల్ల ఉపయోగం ఏంటి, ఈ కెమికల్స్ వాడడం ఏంటి, టాయిలెట్లో ఉపయోగించిన కెమికల్స్ వాడడం ఏంటి, ఎవరికి కూడా అర్థం కానటువంటి పరిస్థితి. చాలా దారుణంగా ఉంది రోజు రోజుకి సిచ్యువేషన్ అన్నది ఈ కెమికల్స్ మీద. ఆ రోజుకి ఒక కొత్త మలుపు తిరుగుతూ ఉంది. నేషనల్ మీడియానేమో మేము నెయ్యి కల్తీ చెయ్యలేదు, యానిమల్ ఫ్యాట్ వాడలేదు అని చెప్పేసి చెప్తున్నారు. బట్ నెయ్యి కల్తీ జరిగిందా అంటే దానికి సమాధానం చెప్పట్లేదు. అసలు ఏం చేయాలనుకుంటున్నారు, అసలు ఏం జరిగింది గత 5 సంవత్సరాల్లో, అనేక మార్పులు ఎందుకు తెచ్చినారు, దేని వల్ల తీసుకురావడం జరిగింది. సో తప్పనిసరిగా ఇవన్నీ కూడా తెలియాలి. మీరు వెళ్ళి కొట్టండి ల్యాబ్సా ఏదైతే సిట్ నివేదించినటువంటి పేజ్ నెంబర్ 60లో అడుగు భాగంలో ల్యాబ్సా యాసిడ్ స్లర్రీ టోటలింగ్ 8,900 kgs అని చెప్పేసి డైరీ ప్రొడక్ట్స్ కోసం చెప్పేసి బోలేబాబా ఆర్గానిక్స్ ఎక్వైర్ చేసినట్లుగా దీంట్లో చూపించడం జరిగింది. అసలు స్వచ్ఛమైన నెయ్యితో తయారు చేయాల్సినటువంటి లడ్డూల విషయంలో ఇలాంటి కెమికల్స్ తీసుకొచ్చి వీటి చేత లడ్డూలు తయారు చేయించినారంటే దీని యొక్క అర్థం ఏంటి? నేను టీఎఫ్ఐ మూర్తిగా దీని మీద డిబేట్ పెట్టినారు. ఒక కెమికల్ ఇంజనీర్ని పిలిపించుకొని ఈ ల్యాబ్స్ అంటే ఏంటంటే దేనికోసం వాడతారండి అంటే వాషింగ్ పౌడర్స్ తయారీలో, క్లీనర్స్లో, వీటిలో మాత్రమే వీటిని వాడడం జరిగిద్దని చెప్పేసి క్లియర్గా చెప్పినాడు. నాకు తెలియగలుగుతాను, దేవుడి ప్రసాదంలోకి ఇవన్నీ ఎందుకు వస్తాయి? అక్కడ ఏమైనా టాయిలెట్లు క్లీన్ చేయడానికి ఏమైనా తెచ్చుకున్నారా? ఒక డైరీ ఫాము 8,900 కిలోల ఇది ఎందుకు తీసుకొస్తారు? నాకైతే అర్థం కాలేదు. సో మొత్తానికైతే ఇది తిరుమల లడ్డు కల్తీ విషయంలో దారుణాతి దారుణమైన విషయం బయటపెట్టిన సిట్టు బాత్రూమ్ కమోడ్లు కడిగే టాయిలెట్ క్లీనర్లో వాడే ల్యాబ్సా అనే కెమికల్ కూడా నెయ్యి తయారీలో వాడినట్లు తెలుస్తూ ఉంది. ఇదంతా దారుణమని ఆశ్చర్యపోతున్నటువంటి భక్తులు. దానికి సంబంధించినటువంటి ఇదిగో పేజీ నెంబర్ 60లో ల్యాబ్సాకి సంబంధించినటువంటి రిపోర్టు యొక్క వచ్చిందనమాట. సో చాలా దారుణంగా అయితే ఉందన్నమాట ఈ లడ్డు కల్తీకి సంబంధించినటువంటి వివాదం. జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావట్లేదు, దీని గురించి ఎక్కడ కూడా ఆయన చర్చించట్లేదు, మాట్లాడట్లేదు. ముందేమో యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పేసి ఒక నివేదిక ఇచ్చారు ఫస్ట్ స్టార్టింగ్లో. ఆ తర్వాత ఇది అసలు ఎన్ని అక్రమాలకు తావు చేయడం జరిగింది, సంబంధం లేనటువంటి వ్యక్తులు దీంట్లోకి ఏ విధంగా వచ్చారు. ముఖ్యంగా ఈ నెయ్యి తయారీలోకి ఒక కంపెనీ రావాలంటే దాదాపు 250 కోట్ల రూపాయలు టర్న్ అవుట్ చేయాలి ప్రతి ఇయర్ కూడా. దాన్ని 150 కోట్లకి ఎందుకు కుదిచ్చారు? పాలు ప్రతిరోజు ఇన్ని లక్షల లీటర్ల పాలు కొనుగోలు చేయాలి, దాని ద్వారా నెయ్యి తయారీ చూపించాలి అనేది ఒక నిబంధన ఉంది. అది ఎందుకు చేయలేదు? వాటిని ఎందుకు రద్దు చేస్తున్నారు, లేదంటే తక్కువ చేసినారు? అర్థం కానటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఇప్పుడు ల్యాబ్సా అనే ఒక కెమికల్ని వాడినట్లుగా అయితే తెలుస్తూ ఉంది. ఇదే కనుక నిజమైతే కనుక వైసీపీ పార్టీ ఇప్పటికే మీరు చూశారు కదా బ్యానర్ల విషయంలో ఎంత కూడా జరిగిందో. అంబటి రాంబాబు గారు అరెస్ట్ ఎలా జరిగింది? ఈ లడ్డూకి సంబంధించి మహాపాపం చేశారు అని చెప్పేసి బ్యానర్లు పెడితే ఆ బ్యానర్లు చించడానికి అంబటి రాంబాబు గారు రావడం కారణంగా ఇంత వివాదం చెలరేగడం అయితే జరిగింది. వివాదాలు అయితే చెలరేగుతున్నాయి. బట్ ఈ లడ్డూకి సంబంధించి ఏ రిపోర్ట్ వచ్చినా కానీ దాన్ని వాళ్ళకి నచ్చినట్టుగా మలిచేసుకోవడం అయితే జరుగుతూ ఉంది. అసలు ల్యాబ్సా కెమికల్స్ ఏంటి, పాములిన్ ఏంటి, లేదంటే కనుక ఫుడ్ కలర్స్ ఏంటి, లేదంటే కనుక స్మెల్ వచ్చేటటువంటి కెమికల్స్ వాడటం ఏంటి, ఎందుకు వాడారు, దేనికోసం వాడారు, వెనకాల ఎవరున్నారు? చిన్న వాళ్ళ మీద అయితే కేసులు పెట్టారట, ఎవరో పిఐకి సంబంధించిన కేసులు కూడా పెట్టారట. ఇది సంగతి. ఇది లడ్డు యొక్క పూర్తి పరిస్థితి. దీనికి సంబంధించి మరి సిట్ అయితే రకరకాలగా 600 పేజీలు అంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మలుచుకుంటున్నారు. మరి వైసీపీ వాళ్ళు డైరెక్ట్గా బయటకు వచ్చి ల్యాబ్సా కెమికల్ ఏదో తెలిసిందంట కదా అని చెప్పేసి దీనికి సంబంధించి సిట్ నివేదించిన దాంట్లో ఉంది. మరి దీనికి సంబంధించి సమాధానం ఏంటంటే మరి దానికి సంబంధించి మాట్లాడరు. అదేమంటే మీ హయాంలోనే ఈ గీ కొనడం స్టార్ట్ చేసినారు, మీ హయాంలో అది చేశారు, మీ హయాంలో ఇది చేశారని చెప్పేసి చెప్పుకోవడం తప్ప అంతకుమించి వాళ్ళు చేయట్లేదు. సో ఈ నెయ్యి ఇష్యూ అనేది నెక్స్ట్ ఎలక్షన్స్లో చాలా ఘోరంగా ఉండబోతా ఉంది. ఆ టైంలో గవర్నమెంట్లో ఉంది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు. నెయ్యి మీద జగన్మోహన్ రెడ్డి గారు స్పందించకపోతే, ఒక గట్టి రిప్లై ఇవ్వకపోతే మాత్రం నెక్స్ట్ ఎలక్షన్స్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బందులు తప్పవు. ఈ ల్యాబ్స్ అనే కెమికల్ ఎందుకు వాడారు, దేనికోసం తెచ్చారు, ఏం వాడడం కోసం తీసుకొచ్చారు అనేది క్లియర్గా వాళ్ళు చెప్పాల్సి ఉంది. చెప్పకపోతే మాత్రం ప్రజలైతే, అలాగే మన వెంకటేశ్వర స్వామి భక్తులైతే ఆగ్రహానికి వాళ్ళు గురవక తప్పదు. మరి వాటి పర్యవసానాలు అనుకుంటే లాస్ట్ గవర్నమెంట్ అలా చేయబట్టే అంత దిగజారుడు సీట్లు రావడానికి కారణం అని చెప్పేసి అంటూ ఉంటున్నారు. చూడాలి.
మరి ఈ లడ్డు కల్తీ అంశం మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.